ఒక హస్తిపంజరం నేల కింద కూర్చొని మీకు కనిపిస్తే అది కూడా 2000 ఏళ్ల క్రితం నాటిది. వినటానికి ఒళ్ళు గగ్గురు పుడిచే ఈ సంఘటన ఏదో హారర్ సినిమా కాదు, పక్కా నిజం. మార్చి 18, 2026న ఫ్రాన్స్లోని డిజోన్ నగరంలో ఒక ప్రైమరీ స్కూల్ పక్కన త్రవ్వకాలు జరుపుతుండగా శాస్త్రవేత్తలకు కళ్ళు చెదిరే దృశ్యం కనిపించింది. సాధారణంగా మనుషులను సమాధుల్లో పడుకోబెట్టి పూడ్చిపెడతారు, కానీ ఇక్కడ కనిపించిన శవాలు కుర్చీలో కూర్చున్నట్లుగా నిట్టారుగా ఉన్నాయి. అసలు వీరెవరు, వీరికి ఇలాంటి శిక్ష ఎందుకు పడింది, ఈ వీడియోలో చూద్దాం. డిజోన్ నగరంలో ఒక పాఠశాల విస్తరణ పనుల కోసం భూమిని తప్పుతుండగా కార్మికులకు ఒక వింతైన రాళ్లు కనిపించాయి. వెంటనే పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. వారు తవ్వే కొద్దీ అక్కడ భారీ శ్మశాన వాటిక బయటపడింది. కానీ అది సాదా సీదా శ్మశానం కాదు. అక్కడ సుమారు 15 అస్థిపంజరాలు దొరికాయి. విచిత్రం ఏంటంటే ప్రతి అస్థిపంజరం ఒకే పద్ధతిలో మోకాళ్ళు పైకి మడిచి వెన్నుముక నిట్టారుగా ఉంచి పడమర వైపు చూస్తూ కూర్చున్న స్థితిలో ఉన్నాయి. రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం ఇవి 2000 ఏళ్ల క్రితం అంటే రోమన్ల కాలం నాటివని తేలింది. శాస్త్రవేత్తలు ఈ ఎముకలను పరిశీలించినప్పుడు మరిన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ అస్థిపంజరాల మెడల చుట్టూ మరియు కాళ్ళ దగ్గర వింతైన ఇనుప గొలుసుల గుర్తులు ఉన్నాయి. దీనిని బట్టి వారు బానిసలని లేదా యుద్ధ ఖైదీలని కొందరు భావిస్తున్నారు. కానీ కూర్చున్న స్థితిలో పూడ్చడం వెనుక ఉన్న సైన్స్ ఏంటి? సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత శరీరం మెత్తబడుతుంది, కానీ వీరిని నిట్టారుగా ఉంచడానికి ప్రాచీన కాలంలో వెదురు బద్దలను లేదా చెక్కలను వాడినట్లు ఆనవాళ్లు దొరికాయి. అంటే వారిని ఈ స్థితిలో ఉంచడానికి ఎవరో చాలా కష్టపడ్డారు. అంటే వారిని బ్రతుకుండగానే సమాధి చేశారా? ఇక్కడ 3 ప్రధాన థియరీలు వినిపిస్తున్నాయి. థియరీ నెంబర్ 1, బలి ఆచారం. ఆ కాలంలో కొన్ని తెగలు తమ దేవుళ్లను శాంతింపచేయడానికి మనుషులను బ్రతుకుండగానే ఇలా కూర్చున్న స్థితిలో పూడ్చిపెట్టేవారు. థియరీ నెంబర్ 2, సమాజానికి ద్రోహం చేసిన వారిని లేదా మత వ్యతిరేకులను మరణాంతరం కూడా శాంతి కలగకూడదని ఇలాంటి వింత పద్ధతిలో సమాధి చేసేవారు. థియరీ నెంబర్ 3, పరలోక ప్రయాణం. పడమర వైపు చూడటం అంటే అస్తమిస్తున్న సూర్యుడితో పాటు వారు మరో లోకానికి ప్రయాణిస్తున్నారని వారి నమ్మకం కావచ్చు. కూర్చున్న స్థితిలో పూడ్చిపెట్టే ఆచారం కేవలం ఫ్రాన్స్లోనే కాదు, పెరూలోని నాజ్కా సంస్కృతిలో కూడా కనిపిస్తుంది. కానీ యూరోప్లో అది ఒక స్కూల్ పక్కన ఇలాంటివి దొరకటం చరిత్రకారులను ఆలోచనలో పడేసింది. 2000 ఏళ్ల క్రితం ఫ్రాన్స్లో నివసించిన గౌల్స్ తెగకు ఇతర దేశాల ఆచారాలకు ఏమైనా సంబంధం ఉందా, లేక ఇది కేవలం ఒక వివిక్త సంఘటన? పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అస్థిపంజరాల వెనుక ఉన్న అసలు నిజాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలకు ఇంకా సమయం పడుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, భూమి తన గర్భంలో మనం ఊహించని ఎన్నో భయంకరమైన రహస్యాలను దాచుకుంది. ఒక కూర్చున్న సవాల మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఒక శిక్ష లేక ఆచారమా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అంతు చిక్కని హిస్టారికల్ మిస్టరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.